మీకు ధన్యవాదాలు, మా మాట నిలబెట్టారు. హిట్ అయితే కొట్టేశారు. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్. అయ్యగారే నెంబర్ 1 తెలుగు ఇండస్ట్రీ మీద ఒట్టు. ఈ సినిమా హిట్. సినిమా నిజంగా చాలా బాగుందండి. అయ్యగారు అయితే నెంబర్ 1 దేవుడు. అయ్యగారు కాదు దేవుడు. అఖిల్ మాత్రం యాక్టింగ్ మాత్రం చించేషన్ భయ. అఖిల్ అనే విశ్వరూపం చూసారనమాట. విశ్వరూపం చూసారు. చాలా బాగా నటించాడు. కెరియర్ లోనే బెస్ట్ ఫిల్మ్ అండి అఖిల్ కి. సినిమా బాగుంది, చాలా బాగుంది. యాక్టింగ్ చాలా బాగుంది. సినిమాలో కొన్ని ట్విస్టులు ఉంటాయి, మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఆ ట్విస్టుల్ని. మామూలు ట్విస్టులు కాదు, పోగిరి లెవెల్ ట్విస్ట్ అనొచ్చండి. ట్విస్టుల మీద ట్విస్టులు అండి. అసలు చూడడం చాలా ఇబ్బందికరంగా ఉండే. ఈ పడుకోవడం ఏదో మా ఇంట్లో పడుకుంటే అయిపోతుండే. మా చెల్లి బర్త్డే అని వచ్చాము. బర్త్డే రోజు అంటే అనవసరమైన ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి అనిపించింది. కాస్త ఎక్కువ ల్యాగ్ అయింది అనవసరంగా. అంటే ఏదో చూపిద్దామని అనవసరంగా అందరినీ చంపేయడాలు, లేనిపోని స్టోరీలు పెట్టడాలు, కలిపోయాయి అంటారు. మళ్ళీ మధ్యలో హీరోయిన్ చనిపోయి ఆమె కనిపిస్తుంది. ఏం అర్థం కాలేదు, కొద్దిగా కన్ఫ్యూజ్డ్. అంత క్లారిటీ లేదు. అనవసరంగా ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి. మొత్తం చంపుకోవడాలు, నరుకోవడాలు ఉన్నాయి. అనవసరం అనిపించినాయి అవన్నీ కూడా. అంటే చాలా మంది బ్లాక్ బస్టర్ సినిమా అంటున్నారు కదా, అఖిల్కి హిట్ పడింది. ఓన్లీ బంగారం డైలాగ్, దాని వల్ల బ్లాక్ బస్టర్ ఏమో కానీ అంతేం అనిపించలేదు. అఖిల్ కి మంచి లవ్ స్టోరీస్ సెట్ అవుతాయి. అంటే మేము అతని నుండి అలాంటి లవ్ స్టోరీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇది కాస్త అంటే ఆయనకి ఈ జానర్ సెట్ అవ్వలేదేమో అనిపించింది. ఓవరాల్ గా ఏమంటారు, అఖిల్ హిట్ కొట్టారంటారా అంటే కంపేర్ టు ఓల్డ్ మూవీస్? హిట్ కొట్టాలని కోరుకుందాం. నాకైతే అనిపించలేదు హిట్ కొట్టినట్టు. ఓకే, ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? 2 out of 5. సినిమా సూపర్ అని. దేవుడు. అయ్యగారు కాదు దేవుడు. భయ్యా చాలా రోజుల తర్వాత హిట్ కొట్టలేదు కాదు, ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్. అయ్యగారే నెంబర్ 1 అన్నా. సినిమా చూసినా లేని సినిమా మాత్రం వేరే లెవెల్ ఉందన్నా. నేను ఎన్ని సినిమాలు చూసినా అఖిల్ సినిమాలు అన్ని వేరు, సినిమా వేరన్నా. ఏం యాక్షన్ సీన్ అన్న, ఒక్కొక్క సీన్ మాత్రం అదిరిపోయిందన్న. ఊచా కోతన్న ప్రతి యాక్షన్ సీన్ సూపర్ ఉంది. ఆ లవ్ స్టోరీ అయినా, ఆ ఎమోషనల్ అయినా, క్లైమాక్స్ ఫైట్ మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు భయ్యా. సినిమా అంటే ఇదే. నేను భయ్యా హిట్ కొట్టాలి పొద్దున దేవుని మొక్కొచ్చా భయ్యా. ఎందుకంటే చాలా రోజులు అయింది, 3 సంవత్సరాలు అయింది, ఒక్క హిట్ పడలే. ఇప్పుడు సినిమా అంటే ఇదే. అయ్యగారు అంటే ఇదే. ఇది అయ్యా సినిమా అంటే ఇది. వా ఆకలి తీరిపోయింది భయ్యా. నేను ఈ దేవుని ఇద్దరు ఏం కోరుకోలే భయ్యా. అఖిల్ అన్నకు ఒక హిట్ కావాలనుకున్నా, బాబు హిట్ కొట్టిండో. సినిమా మాత్రం మస్తుంది. ఎమోషనల్ స్టోరీ, లవ్ క్లైమాక్స్ మాత్రం కత్తితో కసా ఉచ్చ కొత్త ఇది అన్న. మనోడు వచ్చిండో, సినిమానే మాట్లాడుతుంది. సినిమా చాలా బాగుందని. అసలు ఈ సినిమాలతో పోల్చుకుంటే అఖిల్ అన్న యాక్టింగ్ మాత్రం అద్దరా కొట్టిండు. ప్రతి సీన్ ఎక్స్పెక్ట్ చేయరు. నేనైతే అఖిల్ అన్న యాక్టింగ్తో ఎక్స్పెక్ట్ చేయలేదు. అరే మీకు దండం పెడతారా అంటే ఒక్కొక్క సీన్ కళ్ళ నీళ్ళు వచ్చిన రియల్గా చాలా ఎమోషనల్ అన్న. ఏడ్ చేసిన అయ్యగారే నెంబర్ 1. అయ్యగారు కాదు దేవుడు. ఈ సినిమాలో దేవుడు కనిపించాడు, ప్రాణం పెట్టి సినిమా తీసిండు. పక్కా బ్లాక్ బస్టర్ హిట్. నాగరితో సార్ చెప్పినట్టే సినిమానే మాట్లాడేది ఎట్లన్నా. మొన్న మీరు ఎమోషనల్ అయ్యారు, సినిమానే మాట్లాడింది. యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది, వేరే లెవెల్ అన్న. పక్కా బ్లాక్ బస్టర్ సినిమా. నా కోరిక నెరవేరింది భయ్యా. జై శ్రీరామ్. సినిమా హిట్ కొట్టడం. జై అయ్యగారు. సెలెక్ట్ చేసాడు. ఎవరికైతే ఐడియా వచ్చిందో థ్యాంక్ యూ. అయ్యగారు అయితే నెంబర్ 1 హిట్ అయితే కొట్టేశారు. ఇంటర్వెల్ ట్విస్ట్ మైండ్ బోకు. లాస్ట్ ఫైనల్ కి అయితే ట్విస్ట్ మీద ట్విస్ట్లు. అమ్మ స్పెషల్ ఎంట్రీ ఏంటంటే చింటూ భయ్య. అఖిల్ గారికి చింటూ భయ్య ఒక దోల. సినిమా అయితే దోల ఉంది, అందరూ వెళ్ళి చూడండి, సూపర్ ఉంది. ఓకే, సినిమా మామూలు ట్విస్టులు కాదు, పోగిరి లెవెల్ ట్విస్ట్ అనొచ్చండి. మామూలు ట్విస్టులు కాదు సినిమా మొత్తం. ఏంటి కెరియర్ లోనే బెస్ట్ ఫిల్మ్ అండి అఖిల్ కి. ఏంటి ఏజెంట్ తో కొట్టిన దెబ్బ నాకు ఈ సినిమాతో కాస్త హీల్ అయ్యిందండి. బాగుంది అండి. తమ్మునన్న అసలు మామూలుగా కొట్టలేదు, ఎక్కిచ్చేసాడు అసలు సినిమాని. ఎక్కేసిందండి. సెకండ్ హాఫ్ అండి మామూలు ట్విస్ట్ కాదు, ట్విస్ట్ పైన ట్విస్ట్. అసలు ఇంటర్వ్యూలో ట్విస్ట్ వస్తుంది, షాక్ అయిపోయింది నేను. క్లైమాక్స్ బాగాలేదని మీరేం చెప్పారు? క్లైమాక్స్ అంటే అఖిల్ నుంచి ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదండి. అఖిల్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన దానికైతే బాగుంది. మామూలు ఫిల్మ్ అయితే మామూలుగానే ఉంది, కమర్షియల్ ఫిల్మ్ లా ఉంది. పెద్ద ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒక 2.75 ఇస్తానండి. 5 అంటే నేను దీని నుంచి అంత ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఒక 1.5 అనుకున్నాను, ఫ్లాప్ అయిపోతుంది అనుకున్నాను. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి బాగుంది. థ్యాంక్స్ అండి.
మీకు ధన్యవాదాలు, మా మాట నిలబెట్టారు. ఇక కాలర్ ఎగరేస్తున్నా, స్పెట్స్ పెడుతున్నా, ఇంకా చాలా చేయాలని ఉంది. కానీ ఇది మనకి సరైన వేదిక కాదు. నేను చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. ఏంటి సక్సెస్ మీట్ కి వచ్చి ఇంకా నేను నా అభిమానాన్ని చూపించుకుంటా. నాగార్జున గారి పేరు నిలబెట్టడం కాదు, నాగార్జున గారు ఈ రోజు ప్రశాంతంగా నిద్రపోతారు. అంత బాగా యాక్ట్ చేశారు. సినిమా తెలుగు ఇండస్ట్రీ మీద ఒట్టు, ఈ సినిమా ఇట్టు. ఎవరైనా నెగిటివ్ ట్రోల్ చేస్తే ఖాళీగా ఉన్న వాళ్ళు కామెంట్లు చేస్తారు, పని లేని వాళ్ళు ట్రోల్ చేస్తారు. చూసి వచ్చి మాట్లాడు సినిమా కోసం. నేను ఆవేశపడుతున్నా అంటున్నారు. స్లోగా చెప్తాను, సినిమా చాలా బాగుంది. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా గుండెల మీద చేసుకొని చెప్తున్నాను. ఈ సినిమా ఇటు తెలుగు ఇండస్ట్రీకి అఖిల్ బంగారం. థ్యాంక్ యూ సో మచ్. సినిమా బాగుంది, చాలా బాగుంది. యాక్టింగ్ చాలా బాగుంది. తమన్ మ్యూజిక్ బాగుంది. భాగ్యశ్రీ యాక్టింగ్ కానీ ట్విస్టుల మీద ట్విస్టులు అండి. అసలు చాలా ట్విస్టులు వేసాడు సినిమా. అసలు మీరు కొంచెం మిస్ అయితే కూడా అర్థం కాదు, అన్ని ట్విస్టులు వేసాడు. శివాజీ కూడా యాక్టింగ్ బాగుందండి. మంగపతి శివాజీ యాక్టింగ్ చాలా బాగుంది. తమన్ మ్యూజిక్ చాలా బాగుంది, మీరు కళ్ళు మూసుకొని వినొచ్చు అసలు సినిమాని. పాటలు అయితే ఇలా నరాలు ఇలా వచ్చాయి బయటికి. మాకు పాటలు వింటే అంత బాగా కొట్టాడు. బండోడే కామెడీ అంటే అంత ఎక్కువ అంటే మొత్తం మాస్. అంటే మేము ఎలా అయితే చూడాలనుకున్నామో అఖిల్ని అలా చూపించారు. అసలు ఇప్పటిదాకా చాక్లెట్ బాయ్ అంటారు కదా, అఖిల్ని అలా అస్సలు లేదు. మీరు ఒకసారి చూడండి, మాస్ అంటే మాస్. అసలు మాస్ మహారాజ్ అఖిల్ అనేసేటి ఇంకా అంత బాగా ఇచ్చాడు మాస్. అసలు చాలా బాగుంది. అయ్యగారే నెంబర్ 1 ఇచ్చా. ఈ సినిమా చూస్తే పక్కా ప్రూవ్ అయిందండి. ఈజీగా కంబ్యాక్ ఇచ్చాడు అఖిల్ అయితే. ఈజీ కంబ్యాక్ ఇది. 5కి 3.5 ఇవ్వచ్చు ఈజీగా. కానీ యాక్టింగ్ కానీ మ్యూజిక్ కానీ అండ్ సాంగ్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ మన స్లాంగ్ ఓల్డ్ స్లాంగ్ అండ్ విలేజ్ స్లాంగ్ ఉంటుంది. అఖిల్ గారి స్లాంగ్ కానీ యాక్టింగ్ కానీ క్లైమాక్స్లో మాత్రం ఏడిపించారు. ఫైట్స్ మాత్రం అదిరిపోయింది. సెకండ్ హాఫ్ మాత్రం ఫైట్స్ ఉంటాయి. కానీ ఇద్దరు మధ్యలో ఒక బెస్ట్ ఫ్రెండ్స్ ఒక అమ్మాయిని లవ్ చేస్తే అనేది కాన్సెప్ట్ తీసుకున్నారు. కానీ స్టోరీ మాత్రం అయితే నెక్స్ట్ సెకండ్ హాఫ్ మాత్రం ట్విస్టులు ఉన్నాయి. అసలు గుడిలో ఇస్తారు ఆరతి, ఈ సినిమాలో ఉంది భారతి. నీట్గా ఉంది సినిమా. అండ్ నాగార్జున గారు అండ్ వాయిస్ ఓవర్ ఉంటుంది అనుకున్నాను, ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్ ఉంటుందని ఒక డిసప్పాయింట్ అయినా నేను. కానీ యాక్టింగ్ అయితే అదిరిపోయింది. అండ్ అఖిల్ గారి యాక్టింగ్ మాత్రం నీట్గా ఉంది, అఫీషియల్గా ఉంది. ప్రతి ఒక్కరూ చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యాన్స్ మాత్రం అయితే అఖిల్ ఫ్యాన్స్ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. నాగార్జున గారు ఖచ్చితంగా మీ అబ్బాయిని యాక్టింగ్లో మాత్రం చేశారు. మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అర్బన్ ఫిలిమ్స్ చేశారు, ఈ ఫిలిమ్స్లో యాక్టింగ్ చేయగలుగుతారా లేదన్నాడు. యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది. సెకండ్ హాఫ్ మాత్రం ట్విస్టులు మాత్రం వేరే ఉన్నాయి. ఎన్టీఆర్ గారి వాయిస్ లేదు. అన్న లెనిన్ సినిమాతోని మాత్రం లెనిన్ సినిమా మామూలు సినిమా కాదు. ఫ్యామిలీతో వచ్చి చూసే సినిమా భయ. ఫ్యామిలీ చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ వచ్చి చూసి ఎంజాయ్ చేసే సినిమా. మామూలుగా అక్కినేని ఫ్యామిలీ కాదు. ఈ సినిమాతోని కింగ్ ఫ్యామిలీ అవుతారు. ఈ సినిమాతో మాత్రము ఎన్ని ట్విస్టులు ఉన్నాయి సినిమాలో. సూపర్ బ్లాక్ బాస్టర్ మూవీ లెనిన్ మూవీ. ఎన్ని ట్విస్టులు అంటే ఎవరు ఊహించారు అన్ని ట్విస్టులు ఉన్నాయి. ఎక్కడ పొడగొట్టలేదు. డైరెక్టర్ మురళి గారు అద్భుతంగా తీసిండు. ఆయన సెకండ్ సినిమా అయినా కానీ అద్భుతంగా తీసిండు. నేనైతే కుళ్ళే చెప్తున్నా 200 కోట్ల నుంచి 300 కోట్లు పక్కా కలెక్షన్ చేస్తుంది సినిమా. బ్లాక్ బాస్టరు. మ్యూజిక్ అదిరిపోయింది, హీరో యాక్టింగ్ అదిరిపోయింది, హీరోయిన్ యాక్టింగ్ అదిరిపోయింది, చెలరేగిపోయింది. మాత్రం సినిమా మాత్రం ఇక వండర్ఫుల్. బాక్స్ బద్దలైపోతుంది అంతే. మాస్ ఉంది, క్లాస్ ఉంది, అన్నీ ఉన్నాయి మేడం సినిమాలో. ట్విస్టులు మాత్రం ఎవరు ఊహించారు. అన్ని ట్విస్టులు ఉన్న సినిమాలో మాత్రం బ్లాక్ బాస్టర్. ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా. కింగ్ ఫ్యామిలీ సినిమా. ఇప్పుడు కింగ్ ఫ్యామిలీ, నాగార్జున ఫ్యామిలీ కింగ్లో అడుగు పెడుతుంది అనుకోవాల్సింది. సినిమా మాత్రం ఫుల్. ఇంకా చాలా స్టోరీలు పడతాయి. అఖిల్ గారు చాలా మలుచుకొని యాక్టింగ్ సూపర్ హిట్ చేశారు. అఖిల్ మాత్రం యాక్టింగ్ మాత్రం చించేసిన భయ. లాస్ట్ ఫైట్ ఉంటుంది, పుష్పాన్ని మించిపోతుంది లాస్ట్ ఫైట్ మాత్రం. హాయ్ గైస్, లెనిన్ నిజంగా చెప్తాను, నేను ఎక్స్పెక్టేషన్ లేకనే వచ్చాను. ఎందుకంటే నాగవంశీ గారు బ్లాక్ బస్టర్ అంటే యావరేజ్ సినిమాని ఎక్స్పెక్ట్ చేయవచ్చాను. నిజంగా చెప్తాను, నిజంగా నాగవంశీ గారు అన్న మాట ఫస్ట్ టైం నిలబెట్టుకున్నారన్నమాట. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది సినిమా. అసలైన హీరోకి ఇది మొదటి సినిమా అనుకోవచ్చు. ఇది వరకు జస్ట్ ట్రైల్స్. నిజంగా అఖిల్ యాక్టింగ్ కానీ ఇంటర్వెల్ సీన్ కానీ సెకండ్ హాఫ్ అంతా కూడా
కూడా చాలా అంటే చాలా బాగా ఉంది. ముఖ్యంగా అఖిల్ అనే విశ్వరూపం చూశారనమాట. విశ్వరూపం చూశారు, చాలా అంటే చాలా బాగా నటించాడు. ఇంకా క్రూరత్వం యాక్షన్ సీక్వెన్స్లో అయితే ఆయన చూపించిన యాక్టింగ్ మనం భయపడతాం, ఏంటో ఇంత వైలెంట్గా ఉన్నాడు అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నాను, సలార్లో ప్రభావం చూసినప్పుడు భయపడ్డాను, ఇప్పుడు మళ్ళీ అఖిల్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్లో చూసి భయపడ్డాను అనమాట. చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా తమన బీజియం, నిజంగా ఫైట్ సీన్స్లో ఆడిచ్చిన బీజియం, మరి ఎన్ని బంగాళదుంపలు తింటే ఇంత బీజియం వచ్చింది, సీట్లు దద్దరెళ్ళిపోయినా. డైరెక్టర్ కూడా చాలా తెలుగుగా కమర్షియల్ సినిమానే, చాలా కొంచెం స్క్రీన్ ప్లేతో డిఫరెంట్గా అంటే ఒక డిఫరెంట్ రోల్ అనేది తీసాడు. ఎందుకంటే ఎక్కడ ఫైట్ అవసరం అక్కడే పెట్టాడు, ఎక్కడ పడితే అక్కడ ఏదో జాతర సీన్ ఉందో ఫైట్ పెట్టాలని కాకుండా ఎక్కడ ఫైట్ అవసరం అక్కడే పెట్టాడు. బట్ సాంగ్స్ యావరేజ్గా అనిపించిన, ఓవరాల్గా మనకు సినిమా బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్ అయితే చూసామనిపిస్తుంది. చాలా బాగా అనిపించింది అన్న. ముఖ్యంగా ఆ విలన్ రోల్లో నడిచిన ఆయన క్యారెక్టర్స్ కూడా చాలా బాగా అనిపించింది. హీరోకి ఎంత పేరు వస్తుందో విలన్ కూడా అంత పేరు వస్తుంది. దెబ్బ క్యారెక్టరేషన్, దెబ్బ యాక్టింగ్, ఫైట్స్ కూడా అలాగే అనిపించింది. నిజంగా చెప్తున్నాను, అఖిల్ అన్న ఫ్యామిలీలో క్లియర్ కట్గా మాస్ హీరో కూడా లేడు. బట్ నాగార్జున ఎప్పుడో, మన జనరేషన్ వేరు కాబట్టి పక్కగా ఈ జనరేషన్ మాస్ హీరో ఎవరన్నా అఖిల్ అనే ఫ్యామిలీలో అఖిల్ అన్న. చాలా అంటే చాలా బాగుంది. ఓవరాల్గా నా వరకు చూసిన పక్క సూపర్ హిట్ అండ్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న. థ్యాంక్ యూ. 100 కోట్లు అనేది అన్న మన మనోడు మార్కెట్ మట్టి వస్తుంది అన్న. 15 రోజులు ఏ సినిమా లేదు కాబట్టి నిజంగా చెప్తున్నాను, అఖిల్ మార్కెట్ ఈ సినిమాని పెంచే విధంగా ఉంటుంది తప్ప తగ్గించే విధంగా ఏమనిపించదు. నా వరకు చూసుకుంటే ఒక 1 వీక్ 10 డేస్లో 100 కోట్లు వచ్చే అవకాశం సినిమాలో ఉంది. బట్ ఆయనకు వస్తే లేదని మనకు సస్పెన్సే, కానీ సినిమాలో దమ్ము ఉంది 100 కోట్లు వచ్చే సినిమా అన్నది. థ్యాంక్ యూ. చిన్న సీన్ని కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా 20 సార్లు తీసి జనాన్ని అంత ఇబ్బంది పెట్టైనా సరే ఆయనకు కావాల్సిన ప్రోడక్ట్ని ఆయన తెచ్చుకుంటాడు. అలాంటి వ్యక్తి ఎస్ చేసిన క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్ కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారు. సో ఇది అందరూ ఈవెన్ కుటుంబ సమేతంగా అందరూ చూడవలసిన సినిమా అండి ఇది. ఎటువంటి అఖిల్ మొత్తం రొమాంటిక్ మూవీస్ కానివ్వండి డిఫరెంట్ కైండ్ చేశారు, కానీ ఇప్పుడు వచ్చి మాస్ యాక్షన్ ఎలా అనిపిస్తుంది? సో మాస్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఆయన కూడా రొమాంటిక్ సినిమాలు తీస్తారు, తర్వాత ఆయన మాస్ సినిమాలు కూడా చాలా తీశారు. ఆ విధంగానే వాళ్ళ చిన్న అబ్బాయి అఖిల్ కూడా వాళ్ళ ఇక్కడ 5 కనబడతారండి. ఎవరంటే అక్కినేని నాగేశ్వరరావు కనబడతాడు, అలాగనే నాగార్జున గారు కనబడతారు, వాళ్ళ అన్న కనబడతాడు, అంటే రొమాంటిక్ విషయంలో వాళ్ళ నాన్న కూడా కనబడతాడు ఇక్కడ. అలాగనే వాళ్ళ బావ అంటే దగ్గుపాటి రాణా గారు కూడా, అంటే ఆజానుభావుడు అని చెప్పేసి అంటారు కదా, ఆ ధీరత్వం అనేది ఇందులో చూపిస్తాడు అనమాట ఈ సినిమాలో. 5కి నేను 4 ఇస్తానండి రేటింగ్. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుస్తుంది అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇక్కడ మీరు ట్రైలర్లో చూసిన ప్రతి క్యారెక్టర్కి ఒక మోటివేషను, దాన్ని రివీల్ చేసే విధానమే ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ అండి. ప్రతి క్యారెక్టర్కి ఒక మోటివేషను, ప్రతి క్యారెక్టర్ ఈ కథను ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనేది ఈ సినిమాకు ఉన్న పెద్ద ప్లస్. ఇది జస్ట్ కేవలం హీరో అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతాడు అన్నట్టు కాదు, హీరోయిన్కి ఫుల్ వెయిటేజ్ ఉంది. ఈ క్యారెక్టర్స్ అన్నీ ఈ మహాభారతానికి ఎలా కనెక్ట్ చేస్తారు అనేది చాలా రివీలింగ్గా ఉంటుంది. స్టార్టింగ్లో కొంచెం స్లోగా అనిపిస్తుంది, కానీ యాజ్ ద సినిమా గోస్ ఆన్ ఎక్స్పెక్ట్ చేయనట్టు ఉంటుంది. అండ్ ఎవ్రీ క్యారెక్టర్ పేడ్ ఆఫ్ వెరీ వెల్ అండి. ఈ క్యారెక్టర్స్ ఈ సినిమాకి బలం. ఈ క్యారెక్టర్స్ బేస్ మీద అఖిల్ గారి యాక్షన్ చాలా బాగుంది. సో జస్ట్ రెగ్యులర్గా హీరో వస్తాడు విలన్స్ని చంపేస్తాడు కాదు, ఎందుకు విలన్స్ ఉంటారు, అంతమంది ఎందుకు ఉంటారు, ఎవరేంటి అనేదే ఈ సినిమా చాలా ప్లస్. దాంట్లో అఖిల్ గారి యాక్టింగ్ చాలా బాగా చేశారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. జనరల్గా అఖిల్ అంటే సాఫ్ట్ బాయ్, చాక్లెట్ బాయ్ అనుకుంటారు కదా, బట్ స్టార్టింగ్లో అలాగే ఉంటుంది. స్టార్టింగ్లో అయ్యగారు సీన్ లేరా ఇవన్నీ అన్నట్టు ఉంటాయి స్టార్టింగ్లో, బట్ ఆ సినిమా కోసం చాలా బాగా చేశారు. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి చాలా బాగా చేశారు, ఆయనదే హైలైట్ ఉంటుందండి. సో సినిమా ఈజ్ వెరీ జెన్యూన్ అటెంప్ట్. రెగ్యులర్ అనిపిస్తుంది, కానీ అది సినిమా కోసం కాదు, ఇది కొత్తగా ఉందని తెలుస్తుంది. సో ఇట్స్ వెరీ గుడ్ అటెంప్ట్ అండి. రేటింగ్ లేదండి, సినిమా బాగుంది, రేటింగ్ అట్లా ఏం కాదు. అఖిల్ హిట్ కొట్టాడు అయితే ఓవరాల్గా. సినిమా నిజంగా చాలా బాగుందండి, నిజంగా చాలా న్యాచురల్గా చేశారు. అయ్యగారికి హిట్ పడింది. నేను ఆల్రెడీ ప్రెడిక్షన్ ఇచ్చాను, ఆ పేరు కూడా చెప్తున్నాను, ప్రైమ్ నవీన్. పక్కా ప్రెడిక్షన్, ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయ్యగారు ఈ సినిమాతో కన్ఫామ్గా నంది అవార్డు, నేషనల్ అవార్డు కొట్టాలి. లాస్ట్ లో ట్విస్ట్ మతిపోయిందండి. అసలు మాస్క్ సెట్ అయింది, ఫ్యామిలీకి సెట్ అయింది, రొమాన్స్ సెట్ అయింది, పాటలు సెట్ అయ్యి అన్నీ సెట్ అయ్యాయి. చాలా నాగార్జున గారి సినిమాకి ఎంత కష్టపడ్డారు, అఖిల్ గారు ఎంత కష్టపడ్డారు, ప్రతి ఒక్కరు నిజంగా మన ఈ సినిమాని కంపల్సరీ ఆదరించాలండి. నిజం చెప్తున్నాను, నేను ఈ నెల తిరుపతి వెళ్తున్నాను, అఖిల్ గారి డేట్ కూడా మీకు చెప్తాను, వీలుంటే మీరు రండి.
సినిమా చాలా న్యాచురల్ గా చేశారండి. మ్యూజిక్ చాలా బాగుందండి, పాటలు బాగున్నాయి, డాన్స్ బాగున్నాయి. కంబ్యాక్ అయ్యగారికి హిట్ పడింది, అఖిలేనికి హిట్ పడింది, గుర్తు పెట్టుకోండి. ఎంత రేటింగ్ ఇస్తారు? నేనైతే 4.55కి ఇస్తానండి. సినిమా 100% బ్లాక్ బస్టర్. సినిమాలో ట్విస్టులకు మతిపోయిందండి, నాకు నిజంగా మతిపోయింది.